వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. ఏపీ ఉపాధ్యాయులపై మంత్రి లోకేష్ రెడ్ బుక్ అరాచకాలు ఆగట్లేదు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ మినహాయించాలి అన్న టీచర్లపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది కూటమి సర్కార్. వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు అశోక్ సహా 4 ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. టీడీపీకి మద్దతు ప్రకటించే టీచర్ల జోలికి మాత్రం విద్యాశాఖ అధికారులు అస్సలు వెళ్ళట్లేదు. ఇటీవల టీడీపీ నేతలతో కలిసి వేదిక పంచుకున్న ఉపాధ్యాయ సంఘం నేతలు శ్రీనివాసరాజు, సాంబశివారెడ్డి, చంద్రశేఖర్పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వైఎస్ జగన్ను విమర్శిస్తూ రాజకీయ ప్రసంగాలు చేసినప్పటికీ వారిపై ఎలాంటి వేటు పడలేదు. దీంతో మంత్రి లోకేష్ తీరుపై ఉపాధ్యాయ సంఘాల నేతలు మండిపడుతున్నారు. లోకేష్ ఏకపక్ష వైఖరిపై ఉద్యమానికి సిద్ధమవుతున్నారు ఉపాధ్యాయ సంఘాల నేతలు. ఉపాధ్యాయుల సస్పెన్షన్పై మరింత సమాచారం మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, ఇదే అంశంపై నిన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా చాలా ఘాటుగా పోస్ట్ చేసిన అంశం కూడా చూసిన సోషల్ మీడియాలో. సో ప్రస్తుతం ఈ ఉపాధ్యాయులపై అంటే కొంతమంది చర్యలు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉండవు, లేదంటే కొందరిని టార్గెట్ చేయటం. అసలు ఇన్ సర్వీస్ ఉన్న వాళ్ళకి టెట్ అంటే ఏ రకంగా అది సాధ్యం అవుతుంది అనే ఆలోచన కూడా లేదా ప్రభుత్వానికి? ఏం జరుగుతుంది, అప్డేట్ చెప్పండి. ఖచ్చితంగా, ఎందుకంటే ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వ్యవహార శైలి పూర్తి స్థాయిలో వివాదాస్పదమవుతోంది. వాస్తవానికి నిబంధనలన్నా, బిజినెస్ రూల్స్ ఉన్నా, ఉపాధ్యాయులకు సంబంధించిన నిబంధనలు అందరికీ ఒకేలాగే ఉండాలి. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే మాత్రం వాడిని వెనకేసుకొని రావడం, అదేవిధంగా ఎట్టును రద్దు చేయాలని పోరాటం చేసేవారిని, ఢిల్లీకి వెళ్లి కంప్లైంట్ చేసేవారిపై మాత్రం సస్పెండ్ చేయడం పూర్తి స్థాయిలో టీచర్స్ కమ్యూనిటీలో పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఇది ముమ్మాటికి రెడ్ బుక్ అరాచకాల్లో పరాకాష్ఠగానే ఉపాధ్యాయ వర్గాలు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ ఎవరైతే రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఉన్నారో అశోక్ కుమార్ రెడ్డి, ఆయనతో పాటు మొత్తం 4 ఉపాధ్యాయులు ఇప్పటిదాకా సస్పెండ్ చేయడం పూర్తి స్థాయిలో తీవ్ర దుమారం చెప్తుంది. మరోవైపున తెలుగుదేశం పార్టీకి అంటకాగుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన, అదేవిధంగా రాజకీయ వేదికను పంచుకుంటూ ఉన్న టీడీపీకి మహాటంగానే మద్దతు ఇస్తున్న శ్రీనివాసరాజు, సాంబశివారెడ్డి, చంద్రశేఖర్, వీరు ముగ్గురు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఇట్లాంటి ఉపాధ్యాయులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అని ఆ ఉపాధ్యాయ కమ్యూనిటీ సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకే టెట్ను ప్రశ్నిస్తే సస్పెండ్ చేసిన ఉపాధ్యాయులకు మద్దతుగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాలు సమాయత్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పీఆర్సీ ఇవ్వలేదు, అనేక డిఏలు పెండింగ్ పెట్టారు. ఇప్పుడు ఇన్ సర్వీస్ టీచర్లకు కూడా టెట్ పేరుతో అనేక వేధింపులు గురి చేస్తున్న చంద్రబాబు సర్కారుపై ఖచ్చితంగా బుద్ధి వచ్చేలాగా పూర్తి స్థాయిలో ఉద్యమానికి శ్రీకారం చుడతామని ఉపాధ్యాయ సంఘాల నేతలు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓకే శివారెడ్డి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.